హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు ఆర్బీఐలో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అసిస్టెంట్ పోస్టులు ఆర్బీఐలో పర్మనెంట్ ఉద్యోగాలు, ఎటువంటి ప్రైవేట్ ఉద్యోగాలు అయితే కాదు, పర్మనెంట్ ఉద్యోగాలు 650 పోస్టులతో మనకి మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. భారీ నోటిఫికేషన్ అనేది కూడా చెప్పుకోవచ్చు. జీతం వచ్చి మనకి 65,000 రూపాయలు అయితే ఉంటుంది. తెలుగు చదవడము, రాయడం రావాలి. మన ఆంధ్ర తెలుగువారు ఆరు తెలంగాణ తెలుగువారికి ఇది ఉపయోగపడే సద్వినియోగపరచుకోండి ఈ అవకాశాన్ని. తర్వాత తెలుగులో వ్రాత పరీక్ష ఉంటుంది. ఎవరైతే తెలుగు మీడియం చదివారో, ఇప్పుడు దాకా మన స్టేట్ గవర్నమెంట్ల కోసం మనం ట్రై చేస్తూ ఉన్నారు కదా తెలుగు మీడియం వాళ్ళందరూ, వారికి ఇది ఒక సువర్ణ అవకాశం అని అయితే చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే తెలుగులో ఎగ్జామ్ ఉంది కాబట్టి మ్యాక్సిమం మన తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే క్రాక్ చేయగలుగుతారు. అంటే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ క్రాక్ చేయరా అని కాకుండా కాదు, వారు కంపల్సరీ చేయగలుగుతారు. తెలుగు మీడియం విద్యార్థులకి ఇది చాలా అవకాశం అయితే ఉంది కాబట్టి అప్లై చేసుకుని మీరు ఉద్యోగం పొందాలని ఆశిస్తూ ఈ వీడియోని చేస్తున్నాం. మొదటి నుంచి లాస్ట్ దాకా స్కిప్ అయితే చేయకండి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు, ఎటువంటి ఇంటర్వ్యూ లేదు. ఈ ఉద్యోగానికి అప్లై చేసుకుని ముందర మన ఛానల్ని లైక్ చేయండి. చాలామంది మనకి అప్లై చేసుకుని అయితే వెళ్ళిపోతున్నారు. లైక్ చేయడం వల్ల ఎలాంటి వీడియోస్ చేసే మాకు మోటివేషన్గా ఉంటుంది కాబట్టి మీరు లైక్ చేయండి. మొదటగా చూస్తున్న వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి షేర్ చేయండి. మీకు ఉపయోగపడితే మీరు అప్లై చేయండి. ఉపయోగపడకపోతే వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టుకోండి. ఈ నోటిఫికేషన్ మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది. మనకి పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ పోస్టులు మనకి 2025 నోటిఫికేషన్ అనేది చెప్పుకోవచ్చు. 26లో మనకి రిలీజ్ అయింది రిజర్వ్ బ్యాంక్ నుంచి. 650 పోస్టులతో అసిస్టెంట్ ఉద్యోగాలు మనకి ఇవి మనకి కంట్రీ వైడ్ అయితే ఉన్నాయి. మనకి ఏ స్టేట్ వారు లాంగ్వేజ్ ఉందో ఆ లాంగ్వేజ్ కంపల్సరీ రావాలి. మనకి తెలుగు వచ్చిన వారు తెలుగు వారే కాంపిటీషన్ ఉంటారు. అదర్ స్టేట్స్ వారు అయితే కాంపిటీషన్ అయితే ఉండరు కాబట్టి దీంట్లో మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్ మనకి 2 ఫేసెస్లో జరుగుతుంది. ఒకటైతే మనకి ప్రైమరీ జరుగుతుంది. తర్వాత వచ్చినప్పుడు మనకి మెయిన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఎవరు మనకి కాంపిటీషన్ రారు మన లాంగ్వేజ్ కాబట్టి దీనికి ఈ అవకాశాన్ని అయితే మీరు సద్వినియోగపరచుకోండి. ఇది దీనికి అప్లై చేసుకోవడానికి మనకి ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్కి మనకి ఇక్కడ లింక్ అయితే ఇవ్వడం జరిగింది. www.rbi.org.in. మీకు ఎవరికైతే ఫోన్లో మనకి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడం రావట్లేదు వారు మీరందరూ కలిపి మనకి కామెంట్ రూపంలో మీకు ఒకసారి ఆన్లైన్ అప్లికేషన్ చేసి మాకు ఎలా చేయాలో అనేసి కామెంట్ రూపంలో పెడితే నేను కంపల్సరీ మీకు అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేటప్పుడు మనకి ఏప్రిల్ 16 నుంచి అయితే మొదలైంది. మనకి మార్చి 8వ తారీఖు దాకా ఉంది. తక్కువ టైం ఉంది కాబట్టి ఈ అప్లికేషన్ని అందరూ ఆన్లైన్ అప్లై చేసుకోండి. ఫీజు పేమెంట్ కూడా సేమ్ డేటే మనకి. మళ్ళీ కరెక్షన్కి మాత్రం ఎడిట్కి వారు వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది. ఏదైనా తప్పులుగా అయినా చేస్తే మీరు. తర్వాత మనకి ఫస్ట్ ఎగ్జామినేషన్కి అయితే మనకి ఏప్రిల్ 11, 2026 మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. మన మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి జూన్ 7న అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఏమైనా దీంట్లో చేంజెస్ ఉంటే మనకి వెబ్సైట్లో చూసుకోవాల్సిందిగా మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఏమైనా హెల్ప్ లైన్ కావాలంటే మనకి ఇక్కడ మనకి లింక్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా అయితే మీరు కూడా వెళ్ళొచ్చు దీనికి. మనకి పోస్ట్ వైజ్ అయితే ఉన్నాయి. అన్ని స్టేట్లలో కూడా ఉన్నాయి. మనకి ఇక్కడ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి తెలంగాణ వారికి అయితే మనకి హైదరాబాదులో మనకి ఉంది. వేకెన్సీస్ అయితే మొత్తం టోటల్ ఎస్సీ వారికి ఉన్నాయి, ఎస్టీ వారికి ఉన్నాయి, ఓబీసీ వారికి ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వారికి ఉన్నాయి, జనరల్ అండర్ రిజర్వ్డ్ వారికి ఉన్నాయి. టోటల్ పోస్ట్ వచ్చి మనకి 650 పోస్టులు అయితే ఉన్నాయి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా సపరేట్ పోస్టులు అయితే ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ ఉంది, ఏబిసిడి అనేసి. తర్వాత ఎక్స్ మెన్స్ కూడా ఎక్స్ మెన్ 1, ఎక్స్ మెన్ 2కి వేకెన్సీలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. మీకు ఒకవేళ తమిళ్ వచ్చిందనుకోండి, తమిళ్లో కూడా మీరు చెన్నైలో కూడా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఒడియా వచ్చిన వాళ్ళు కూడా మీకు రాయడం చదవడం రావాలి ఒడియా,
వస్తే మీకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేస్తారు. భువనేశ్వర్లో మనకి మ్యాక్సిమం శ్రీకాకుళంలో ఉన్నవారు భువనేశ్వర్ కూడా అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీలు ఇక్కడ ఫిల్ చేసుకోవచ్చు మీరు కంపల్సరీ. తర్వాత వెస్ట్ బెంగాల్లో కూడా ఉంటే వెస్ట్ బెంగాల్లో కూడా మీరు ఫిల్ చేసుకోవచ్చు. ఎవరికైతే మనకి బెంగాలీ వచ్చినవాడు దీనికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్ మనకి ఇంక్రీజ్ అవ్వచ్చు అనేసి చెప్పడం జరుగుతుంది. ఒకవేళ ఈలోగా మనం కండక్ట్ చేసేలోగా ఎక్కడైనా ఇంక్రీజ్ అవుతుందంటే అప్పుడు వేకెన్సీస్ ఇంక్రీజ్ అవ్వే అవకాశం కూడా ఉంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేటప్పటికి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే మన తెలంగాణ వారు కానీ తర్వాత ఆంధ్రప్రదేశ్ వారు కానీ అప్లై చేసుకోవాలి. అన్ని స్టేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మనకి తెలుగు వారం కాబట్టి మన ఈ 2 స్టేట్లు ఉన్నాయి కాబట్టి ఈ 2 స్టేట్ల వారు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఏజ్ విషయానికి వచ్చేటప్పటికి 1/2/2026 కల్లా మనకి 20 సంవత్సరాలు నిండి 28 సంవత్సరాలు దాటకుండా ఉండాలి. ఎప్పుడు పుట్టి ఉండాలంటే మనకి 2/2/1998 నుంచి 1/2/2006 మధ్యలో పుట్టిన పిల్లలందరూ అప్లై చేసుకోవచ్చు. దీంతో ఫలంగా ఎస్సీ ఎస్టీ వారికి మనకి 33 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వారికి 31 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి మరి అన్రిజర్వ్డ్ వారికి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. తర్వాత ఓబీసీ వారికి 13 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. తర్వాత ఎస్సీ ఎస్టీ వారికి 15 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్స్కి 50 సంవత్సరాలు దాటకూడదు అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మన విడోస్, డైవర్స్ ఉమెన్స్ జుడిషియల్లీ సపరేట్ ఉన్నవారు మళ్ళీ రీమ్యారేజ్ చేసుకోకుండా ఉంటారు కదా, వారైతే జనరల్ క్యాండిడేట్స్ 35 ఇయర్స్ దాకా, ఈ మహిళలు చాలా ఉపయోగించుకోండి. ఇది 35 ఇయర్స్ దాకా మనకి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే మనకి 40 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. తర్వాత క్యాండిడేట్ హ్యావ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిజర్వ్ బ్యాంక్, అదే మనకి ప్రైవేట్గా పడుతూ ఉంటాయి కదండి కాంట్రాక్ట్ బేస్లో, వారికైతే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా వీరికైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేటప్పుడు మనకి ఏ విధంగా ఉందంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 1/2/2026 కల్లా కంప్లీట్ అయ్యి ఉండాలి. దీనికి లేటెస్ట్ బ్యాచిలర్ డిగ్రీ అంటే 50% మార్క్స్ ఉన్నవారు, అన్రిజర్వ్డ్, ఓబీసీ తర్వాత ఈడబ్ల్యూఎస్ వారికి మనకి 50% మార్క్స్ అయితే ఉండాలని డిగ్రీలో. ఎనీ డిగ్రీ మనం బీటెక్ చదివిన తర్వాత బీఏ చదివినా బీఎస్సీ చదివినా కానీ దీనికి అప్లై చేసుకోవచ్చు. మరి దీంట్లో ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఓన్లీ పాస్ అయితే సరిపోతుంది. వారికి ఎటువంటి పర్సంటేజ్ కూడా లేదు కాబట్టి ఈ అవకాశాన్ని ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సద్వినియోగపరచుకోండి. దీన్ని మన ఎగ్జామ్కి మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం 30 మార్క్స్ 20 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. న్యూమరిక్ ఎబిలిటీ 35 ఉంటాయి. మ్యాక్సిమం మార్క్స్ 30 ఉంటాయి. 20 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. రీజనింగ్ ఎబిలిటీ 35 ఉంటాయి. 35 మార్క్స్ మనకు 20 మినిట్స్ ఉంటుంది. టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్ 60 మినిట్స్ మీకు సమయం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ చాలా వరకు కాంపిటీషన్ రాసి ఉంటారు కాబట్టి అదేవిధంగా మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి మల్టిపుల్ చాయిస్. ఇది కూడా టెస్ట్ ఆఫ్ రీజనింగ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 30 మినిట్స్ ఉంటుంది. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 మార్క్స్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటాయి. 30 మినిట్స్ సమయం ఇవ్వడం జరుగుతుంది. టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం 40 మార్క్స్ ఉంటాయి. 30 మినిట్స్ ఉంటుంది. టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ ఉంటాయి. 40 మార్క్స్ 25 మినిట్స్ ఉంటుంది. టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి. 40 మార్క్స్ 20 మినిట్స్ ఉంటుంది. టోటల్ 200 క్వశ్చన్స్, టోటల్ మనకి 200 మార్క్స్ ఉంటుంది. 135 మినిట్స్ అయితే మీకు సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఈ రెండింటిలో క్వాలిఫై అయిన తర్వాత షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ అయిన తర్వాత వారికి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అండ్ మీకు తెలుగు చదవడం వచ్చా రాదా అనేసి టెస్ట్ ఉంటుంది. లేకపోతే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయబడుతుంది అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది మీకు అందరికీ. మనకి పే స్కేల్ వచ్చేటప్పటికి మనకి 29,000 నుంచి మనకి పే స్కేల్ అయితే మొదలవుతుంది. అన్నిటితో కలిపి మీకు మనకి 58,514 రూపాయలు. తర్వాత మనకి హౌస్ రెంట్ అలవెన్స్ 50%, అన్నిటికీ కలిపి మీకు 65,000 రూపీస్ మీకు శాలరీ వస్తుంది. ఇది కూడా మరి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి, మంచి జాబ్ కాబట్టి ఆర్బీఐలో ఇలాంటి అవకాశాన్ని అస్సలు మిస్ అవ్వద్దు. మీరు జోన్ల వైజ్గా మీకు డివైడ్ చేయడం జరుగుతుంది. మన సౌత్ జోన్ల వరకు బెంగళూరు, చెన్నై,
తర్వాత హైదరాబాదు, తిరువనంతపురంలో మీకు సెంటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు దగ్గరలో ఉంది. ఒకవేళ మీరు కలకత్తా దగ్గరగా ఉందనుకో, కలకత్తా, భువనేశ్వర్ దగ్గరగా ఉందంటే మనం శ్రీకాకుళము, శ్రీకాకుళము, విశాఖపట్నము, తర్వాత విజయనగరం వారు మీకు భువనేశ్వర్ కూడా పెట్టుకోవచ్చు. చాలా దగ్గర ఉంది కాబట్టి ఈస్ట్ జోన్ అయినా పెట్టుకుని మీరు ఎగ్జామ్ అయితే రాయొచ్చు. తర్వాత మనకి ఎగ్జామ్లో మనకి ఏ విధంగా ఉంటుందంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషను మనకి చాలా ఈజీగానే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మీరైతే చదివితే మ్యాక్సిమం పాస్ అవ్వడం అయితే జరుగుతుంది. మనకి ఫీజు విషయంలో వచ్చేటప్పటికి ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి ₹50 ఫీజు అయితే ఉంటుంది. తర్వాత జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి ₹450 ప్లస్ 18% జీఎస్టీ ఉంటుంది. స్టాఫ్కి ఎటువంటి ఫీజు అయితే ఉండదనేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది కూడా ఆన్లైన్లో పేమెంట్ చేయవలసి ఉంటుంది. మనకి ఇక్కడ ఫోటో, ఇమేజ్ ముందర రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనకి ఫోటో క్యాప్చర్ రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత సిగ్నేచరు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా మనకి రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనకి టెస్ట్, హ్యాండ్ రైటింగ్ టెస్ట్ కూడా మీరు రాసి దాన్ని పీడిఎఫ్లో రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. జేపీజీ ఫామ్లో కానీ, తర్వాత జేపీఈ ఫామ్లో కానీ ఉంచుకోవాలి. ఇంగ్లీష్లో క్లియర్గా రాయాలి. మనం ఇన్ని కేబీస్లో ఉండాలనేసి ఇవి రెడీగా చేసుకుని ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే మాత్రం మాకు క్లియర్గా మీకు మెన్షన్ చేస్తే నాకు సరే ఎలా చేయాలి, మాకు ఫోన్లో ఎలా చేసుకోవాలంటే కంపల్సరీ నేను ఒక వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ క్లియర్ ఇవ్వడం జరిగింది. మీరు పెట్టుకున్నారంటే గుజరాతీ రావాలి, బెంగళూరు పెట్టుకుంటే కన్నడ రావాలి, భోపాల్ పెట్టుకుంటే హిందీ రావాలి, భువనేశ్వర్ పెట్టుకుంటే ఒడిస్సా రావాలి. మనకి హైదరాబాద్ పెట్టుకున్నవారు, తెలుగు ఉన్నవారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా హిందీ వస్తే అక్కడ ఎక్కువ వేకెన్సీలు ఉన్నాయనుకోండి, అక్కడ పెట్టుకుంటే హిందీ రాయడం, చదవడం రావాలి. వచ్చిన వారు అలా హిందీ కూడా పెట్టుకోవచ్చు మీరు కంపల్సరీ. మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏవి ఉంటాయంటే మనకి హైదరాబాదు వచ్చేటప్పటికి ఇంగ్లీష్లో ఉంటుంది పేపరు, హిందీలో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, ఉర్దూలో ఉంటుంది. కాబట్టి మీరు మీడియం ఆఫ్ ఎగ్జామినేషను అందుకని తెలుగు మీడియంలో ఉంది కాబట్టి తెలుగు మీడియం స్టూడెంట్స్ కంపల్సరీ ఈ అవకాశాన్ని అయితే మిస్ అవ్వద్దు. మన తెలుగు 2 రాష్ట్రాల ఎగ్జామినేషన్ సెంటర్ చీరాల కానీ, గుంటూరు కానీ, విజయవాడ, హైదరాబాదు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, తర్వాత విశాఖపట్నం, విజయనగరం, కరీంనగర్, ఖమ్మము, వరంగల్, తర్వాత కాకినాడ, కర్నూలు, రాజమండ్రి మెయిన్ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఉంటుంది. తర్వాత తిరుపతి, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాదు, వరంగల్లో మీకైతే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఈ నోటిఫికేషన్లో ఏదైనా డౌట్స్ ఉంటే ఈమెయిల్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. దానికైతే మీకు ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్కి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దీంట్లో కాంటాక్ట్ చేయవలసి ఉంటుంది. మనం లాస్ట్ ఘట్టానికి అయితే వచ్చేసి మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మొత్తం అసిస్టెంట్ పోస్టులకి 650 పోస్టులు అయితే మనకి నోటిఫికేషన్ వచ్చింది. పెద్ద నోటిఫికేషన్ అనే చెప్పుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో కానీ, కామెంట్లో కానీ, లేకపోతే వాట్సాప్ ఛానల్లో కానీ, టెలిగ్రామ్ ఛానల్లో ఉంచడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆన్లైన్ లింక్ని, నోటిఫికేషన్ లింక్ని ఒకసారి పూర్తిగా చదివిన తర్వాత అప్లై అయితే చేసుకోండి. ఈ నోటిఫికేషన్ మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొదటగా చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.